హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. నేను ఒకసారి వారెన్ బఫెట్ ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు అందులో వారెన్ బఫెట్ని యాంకర్ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ వాల్యూ ఇన్వెస్ట్మెంటేనా కాదా అని తెలుసుకోవడం కోసం మనం ఏం చేయాలి, ఎలాంటి అనాలిసిస్ చేసుకోవాలి అని అడిగినప్పుడు వారెన్ బఫెట్ ఏం చెప్పారంటే, సింపుల్గా ఒక 3 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగితే ఈ 3 క్వశ్చన్స్కి గనక మీకు ఎస్ అని సమాధానం వచ్చింది అని అంటే అది మీకు వాల్యూ ఇన్వెస్ట్మెంట్గా అనుకోవచ్చు అని సమాధానం చెప్పారు. సో ఇప్పుడు నేను మిమ్మల్ని 3 ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అడగబోతున్నాను. ఈ 3 ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ నుంచి మీరు ప్రతి స్టాక్ని, మీ పోర్ట్ఫోలియోలో ఉన్న ప్రతి స్టాక్ని చూసి ఈ ఎస్ ఆర్ నో క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తే, ఒకవేళ మీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 సార్లు ఎస్ అని సమాధానం చెప్పాయి అని అంటే అవి మనకి వాల్యూ ఇన్వెస్ట్మెంట్గా మనం ట్రీట్ చేయొచ్చు. అండ్ ఈ 3 సింపుల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మనకి ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. యూజువల్గా వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అనగానే సింపుల్ బేసిక్ లెవెల్లో లో పీబై ఉండాలి, లో ప్రైస్ టు బుక్ వాల్యూ ఉండాలి, లేదా హై డివిడెండ్ ఈల్డ్ ఉండాలి, ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటారు. కానీ అన్నిటికంటే భిన్నంగా మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆర్ యూ రెడీ టు హోల్డ్ ఇట్ ఫర్ ద లాంగ్ టైమ్? అంటే మీ పోర్ట్ఫోలియోలో ఒక స్టాక్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్తి ఇండస్ట్రీస్ అనే షేర్ ఉంది అని అనుకుందాం. ఇప్పుడు నేను ఆ స్టాక్ని కొనాలి అని అనుకుంటున్నాను. అయితే అది వాల్యూ ఇన్వెస్ట్మెంటేనా కాదా అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. లేదా ఒకవేళ ఆర్తి ఇండస్ట్రీస్ మన పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ ఉంది, ఒకవేళ దీన్ని వాల్యూ ఇన్వెస్ట్మెంటేనా కాదా అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. అయితే దీన్ని ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ ఆర్టీ ఇండస్ట్రీస్ అనే షేర్ని మీరు లాంగ్ టైం అంటే ఒక 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ అమ్మకుండా అలాగే ఉంచుతారా? ఇన్ కేస్ మీ క్వశ్చన్ కనుక ఎస్ అయితే ఎస్, మీరు వాల్యూ ఇన్వెస్ట్మెంట్లో ఫస్ట్ స్టెప్ రీచ్ అయ్యారు. సో మీరు ఒక స్టాక్లో లాంగ్ టైం 10 ఏళ్ళు 15 ఏళ్ళు దాన్ని పెరిగినా తగ్గినా అలా ఉంచుకుందాం అని అనుకున్నప్పుడే మీరు ఒక వాల్యూ ఇన్వెస్టర్ అవుతారు. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ వారెన్ బఫెట్ యొక్క సేయింగ్ మనం అబ్జర్వ్ చేస్తే, ఇన్ కేస్ ఒక స్టాక్ని మీరు 10 ఏళ్ళు కనుక హోల్డ్ చేసుకోవాలి అని అనుకోకపోతే ఏం ఆలోచించకుండా 10 నిమిషాల్లో అమ్మేయండి అని చెప్పి చెప్తున్నాడు. సో మనం ఇప్పుడు అనుకున్న దాంట్లో ఒక స్టాక్ని మనం 10 ఏళ్ళు హోల్డ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం అని అనుకున్నాం కదా, అందుకని మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈజ్ యువర్ కంపెనీ ఏ బిజినెస్ లీడర్ అండ్ హైలీ ప్రాఫిటబుల్? అంటే మీ కంపెనీ అనేది ఇండస్ట్రీలో టాప్ 5 ఆర్ 10 కంపెనీస్లో ఒకటి అవ్వాలి, లేదా హై ప్రాఫిటబుల్ కంపెనీ అవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒక కేటగిరీలో ఉన్నప్పుడే మనం ఆ కంపెనీ యొక్క వాల్యూని సెర్చ్ చేయడానికి ట్రై చేస్తాము. సో దీనికి కూడా మనం ఎస్ ఆర్ నో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్తి ఇండస్ట్రీస్ అనేది మార్కెట్ లీడరా కాదా అని తెలుసుకోవడం కోసం నేనేం చేస్తున్నానంటే, స్క్రీనర్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆర్తి ఇండస్ట్రీస్ని సెర్చ్ చేస్తున్నాను. దీంట్లో ఈ కంపెనీ యొక్క పీర్స్ని అబ్జర్వ్ చేయాలి అని అనుకుంటున్నాను, అంటే దాని కాంపిటేటివ్ కంపెనీస్. సో పీర్స్ మీద కనుక నేను క్లిక్ చేస్తే ఈ కంపెనీ 1, 2, 3, 4th పొజిషన్లో ఉంది. ఆల్రెడీ టాప్ 5 కంపెనీస్లో ఉంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ది మార్కెట్ లీడర్గా మనం అనుకోవచ్చు. అయితే జస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసి మార్కెట్ లీడరా అని చెప్పగలమా అంటే ఇది మనకి 50-50 ఛాన్స్ అనమాట. అంటే 100% పక్కా స్ట్రాటజీ కాదు. బట్ ఒకవేళ ఇది నిజంగా మార్కెట్ లీడరా కాదా అని తెలుసుకోవాలి అని అనుకుంటే యాక్చువల్ ప్రాసెస్ ఏంటి అంటే, కంపెనీ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి దాని యొక్క అబౌట్ అస్ చదివితే ఇన్ కేస్ మార్కెట్ లీడర్ అయితే ఆ బిజినెస్ వాళ్ళే అందులో మెన్షన్ చేస్తూ ఉంటారు. లేదా ఈ కంపెనీ గురించి ఎలాంటి రీసెర్చ్ రిపోర్ట్స్ కనుక మనం స్టడీ చేసినా ఈ కంపెనీ పర్టికులర్గా ఏ సెక్టార్లో మార్కెట్ లీడర్ అనేది కూడా ఆ రీసెర్చ్ రిపోర్ట్స్లో రాస్తూ ఉంటారు. బట్ సింపుల్గా మనం డిఫైన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాగ స్క్రీనర్లో పీర్స్ ఓపెన్ చేసేసి టాప్ 5 కంపెనీస్లో ఉంది అని అంటే బిజినెస్ లీడర్ అని అనుకోవచ్చు. అయితే హై ప్రాఫిటబుల్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం సింపుల్గా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఓపెన్ చేసినప్పుడు మనకి కంటిన్యూస్గా ప్రాఫిటే కనిపించాలి. లెట్ ఇట్ బి పాస్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ మనం ఎన్ని ఇయర్స్ చూసుకున్నా కూడా క్లియర్గా ప్రాఫిటబుల్గా ఉన్నప్పుడే మనం హై ప్రాఫిటబుల్ కంపెనీగా అనుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు దీని ప్రకారం మనం టాప్ 5 కంపెనీస్లో ఉంది అండ్ అలాగే హై ప్రాఫిటబుల్ ఉంది కాబట్టి వారెన్ బఫెట్ రేజ్ చేసిన సెకండ్ క్వశ్చన్, ఈజ్ యువర్ కంపెనీ ఏ బిజినెస్ లీడర్ ఆర్ హైలీ ప్రాఫిటబుల్ అని అన్నదానికి మన ఆన్సర్ ఎస్ అవుతుంది. కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అండ్ ఇదే మన ఫైనల్ స్టెప్ అనమాట. ఏంటంటే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఈజ్ యువర్ కంపెనీ ఫెయిర్లీ ప్రైస్డ్ ఆర్ నాట్? సరే మనం ఆర్తి ఇండస్ట్రీస్ని కొందామని అనుకుంటున్నాం, లేదా
ఆల్రెడీ ఉంది అని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు కొనాలి అని అంటే ఫెయిర్ ప్రైస్లో ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. దీనికోసం మనకి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్, డివిడెండ్ డిస్కౌంట్ మోడల్, లిక్విడేషన్ మెథడ్ ఆఫ్ వాల్యుయేషన్ అండ్ మార్కెట్ వాల్యూ అనాలిసిస్. అయితే ఫస్ట్ 3 టెక్నిక్స్ వచ్చేసి చాలా ఫినాన్షియల్ నాలెడ్జ్ ఉంటే తప్ప మనం అంత ఈజీగా క్యాలిక్యులేట్ చేయలేము. ఈ వీడియో ద్వారా మనం సింపుల్గా నేర్చుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి మార్కెట్ వాల్యూ అనాలిసిస్ గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ అనాలిసిస్ చేయడం కోసం ఆ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ని కానీ ప్రైస్ టు బుక్ వాల్యూని కానీ తీసుకొని మనం యూజువల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే నేను ఇక్కడ ఆర్తి ఇండస్ట్రీస్ యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూని యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఆ డేటా కోసం నేను ఆర్తి ఇండస్ట్రీస్ని moneycontrol.comలో సెర్చ్ చేసి ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఈ కంపెనీ ఫినాన్షియల్స్ మీద నేను క్లిక్ చేశాను. చేసి ఇక్కడ రేషియోస్ అనే దాని మీద నేను క్లిక్ చేసినప్పుడు అది మనకి ఒక న్యూ పేజ్లో ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం కొంచెం కిందకి స్క్రోల్ చేయగానే ఈ కంపెనీ యొక్క బుక్ వాల్యూ అనేది మనకి క్లియర్గా కనపడుతుంది. ఈ బుక్ వాల్యూ డేటాని నేను కాపీ చేసుకుంటాను. తర్వాత ఒక ఎక్సెల్ షీట్లో ఈ కంపెనీ యొక్క బుక్ వాల్యూస్ని ఇలాగా పేస్ట్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇదే కంపెనీ యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూ నాకు కావాలి. దీనికోసం మళ్ళీ బ్యాక్ టు moneycontrol.comకి వెళ్ళి ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పాస్ట్ 5 years యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూ ఏదైతే ఉందో దానికి నేను యావరేజ్ వాల్యూ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సో యావరేజ్ ఆఫ్ ఈ పాస్ట్ 5 years యొక్క బుక్ వాల్యూ కనుక మనం అబ్జర్వ్ చేసాము అని అంటే మనకి 5.51గా వస్తుందన్నమాట. అండ్ కరెంట్ ఇయర్ యొక్క బుక్ వాల్యూ కనుక మనం చూస్తే 195.81 ఏదైతే ఉందో అది మన కరెంట్ ఇయర్ యొక్క బుక్ వాల్యూ. సో ఇప్పుడు నేను దీన్ని మల్టిప్లై చేస్తే ప్రైస్ టు బుక్ వాల్యూ ఇంటూ బుక్ వాల్యూని కనుక మల్టిప్లై చేస్తే బుక్ వాల్యూ క్యాన్సిల్ అయిపోయి ఒక ప్రైస్ వస్తుంది. ఆ ప్రైస్ ఏదైతే ఉందో అది మనకి సింపుల్గా మార్కెట్ వాల్యూ మెథడ్ నుంచి వచ్చే ఒక ఫెయిర్ ప్రైస్ అనమాట. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఆర్తి ఇండస్ట్రీస్ యొక్క ఫెయిర్ వాల్యూ 1078 కనపడుతుంది. అండ్ ఆర్తి ఇండస్ట్రీస్ యొక్క కరెంట్ ప్రైస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 915 ఉంది. అంటే రీజనబుల్గా ఉంది అని అనుకుంటున్నాం కదా. కానీ మనం ఒకవేళ డేటా కరెక్ట్గా తెలియకపోతే ఇలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం అనమాట. సో మరి ఇక్కడ మనకి కరెక్ట్గా తెలియని డేటా ఏంటి అంటే ఆర్తి ఇండస్ట్రీస్ రీసెంట్గా జూన్లో మనకి బోనస్ ఇష్యూ 1:1 బోనస్ ఇష్యూ వచ్చింది. సో ఎప్పుడైతే మనకి ఒక స్టాక్లో బోనస్ కానీ స్ప్లిట్ కానీ జరుగుతుందో అలాంటప్పుడు అక్కడ ఇచ్చిన రేషియో ఆధారంగా బుక్ వాల్యూ అనేది తగ్గిపోతుంది అనమాట. సో 1:1 బోనస్ కాబట్టి ఇక్కడ ఈ కంపెనీ యొక్క బుక్ వాల్యూ ఏదైతే ఉందో అది 2 times పడిపోతుంది. సో అలాంటప్పుడు యాక్చువల్ బుక్ వాల్యూ ఎంత 97.905 అనేది ఈ కంపెనీ యొక్క కరెంట్ యాక్చువల్ బుక్ వాల్యూ అనమాట. సో ఇప్పుడు ఆర్తి ఇండస్ట్రీస్ యొక్క ఫెయిర్ వాల్యూ మనం అర్థం చేసుకుంటే 539 రూపీసే. కానీ యాజ్ ఆఫ్ నౌ దగ్గరగా 920 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. అంటే దాదాపుగా 80 to 90% ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. మనం ఆర్తి ఇండస్ట్రీస్ని ఎప్పుడు బై చేసుకోవాలి 539 రూపీస్ కానీ దానికంటే కింద కానీ దొరికినప్పుడు అది మనకి వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇలాగా మనం ఒక మార్కెట్ వాల్యూ మెథడ్ ద్వారా ఒక ఫెయిర్ వాల్యూ డిటర్మినేషన్ చేసుకొని ఈ ఫెయిర్ వాల్యూ దగ్గర కానీ లేకపోతే ఫెయిర్ వాల్యూ కంటే కింద కానీ మనకి దొరికినప్పుడు అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ అనేది వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇన్ కేస్ ఆర్తి ఇండస్ట్రీస్లో మీరు ఇప్పుడు చేసిన ఇన్వెస్ట్మెంట్ కూడా వాల్యూ ఇన్వెస్టింగా కాదా అనేది ఎలా తెలుస్తుంది? మీరు ఈ స్టాక్ని 539 కంటే ముందు కొనుంటే వాల్యూ ఇన్వెస్ట్మెంట్, లేదు అని అంటే కొంచెం ఓవర్ వాల్యుయేషన్లో బై చేసిన ఇన్వెస్ట్మెంట్ అని అనుకోవచ్చు. బట్ 920 రూపీస్లో బై చేయడం అనేది హైలీ ఓవర్ వాల్యూడ్ ఇన్వెస్ట్మెంట్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మన క్వశ్చన్ ఈజ్ యువర్ కంపెనీ ఫెయిర్లీ ప్రైస్డ్ ఆర్ నాట్ అన్నదానికి ఇది మనకి ఓవర్ వాల్యూడ్ అని అర్థమవుతుంది కదా. సో ఎస్ ఆర్ నో క్వశ్చన్లో ఆర్తి ఇండస్ట్రీస్ యాజ్ ఆఫ్ నో నోగా అయిపోయింది. సో ఒకవేళ నేను ఇప్పుడు కొనాలి అని అంటే హైలీ ఓవర్ వాల్యూడ్ కాబట్టి వాల్యూ ఇన్వెస్ట్మెంట్ కాదు. బట్ ఆల్రెడీ ఒకవేళ మీరు 539 కంటే కింద బై చేసి ఇంకా హోల్డ్ చేసుకుంటున్నారు అని అంటే అలాంటప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ని వాల్యూ ఇన్వెస్ట్మెంట్గా అనుకోవచ్చు అనమాట. అప్పుడు ఎస్ అవుతుంది. ఈ స్టాక్ని నెక్స్ట్ 10 years మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొనడానికి రైట్ కాదు, ఒకవేళ పాస్ట్లో కొనుంటే ఇట్స్ వెరీ రైట్. సో ఇలాగా మీ సింపుల్ 3 ఎస్ ఆర్ నో ఆన్సర్స్ ద్వారా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది వాల్యూ ఇన్వెస్ట్మెంటా కాదా అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే వాల్యూ ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అబ్జర్వ్ చేసినప్పుడు చాలామంది వాల్యూ
ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్డెప్త్ రీసెర్చ్. సో ఇన్డెప్త్ రీసెర్చ్ మనం ఇందాక నేను చెప్పినట్టు ఇన్ కేస్ మనకి డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ కానీ, డివిడెండ్ డిస్కౌంటెడ్ అనాలిసిస్ కానీ, లిక్విడేషన్ అనాలిసిస్ కానీ యూస్ చేయాలి అంటే చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ కావాలి. అందువల్లే చాలా మంది వాల్యూ ఇన్వెస్ట్మెంట్ మనం యూస్ చేయం. అండ్ అలాగే అసలు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేషెన్సీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ అనే స్టాక్ ఉంది. ఐటీసీ చాలా కాలంగా రీజనబుల్ ప్రైస్లోనే ట్రేడ్ అవుతూ ఉంది, కానీ దాన్ని స్టాక్ని బై చేసి హోల్డ్ చేసుకోవాలనే పేషెన్సీ చాలా తక్కువ మందికి ఉంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫినాన్స్ స్టాక్ లాంటిది ఏదైనా మనం 2010లో కొన్నా ఇప్పటికీ 2021 వచ్చేసరికి ఆ స్టాక్ దాదాపుగా 200 టైమ్స్ పెరిగింది మనకి. సో మనం స్టాక్ డబుల్ అయింది కదా అని కనుక ఎగ్జిట్ అయ్యి ఉంటే 200 టైమ్స్ రిటర్న్స్ తీసుకోగలుగుతామా? లేదు కదా. అందుకని మనకి పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే వాల్యూ కంపెనీస్ ఎప్పుడు కూడా హైడ్ అవుట్ అయ్యి ఉంటాయి, ఎందుకంటే స్లోగా పెరుగుతూ ఉంటాయి, ఒకేసారి రాకెట్ లాగా పెరగవు. కాబట్టి మనకి మార్కెట్లో ఉన్న న్యూస్ని బట్టి లేకపోతే స్టాక్ రికమెండేషన్స్లో హాట్ స్టాక్స్గా ఇలాంటి స్టాక్స్ రాకపోవచ్చు, బట్ స్లో అండ్ కన్సిస్టెంట్గా పెరుగుతూనే వెళ్తాయి. సో ఇలాగా చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి వాల్యూ స్టాక్స్ అన్ని కూడా హైడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. బట్ ఎప్పుడు కూడా వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అనేది లో రిస్క్తో వస్తుంది, హై రివార్డ్ ఇస్తుంది అండ్ సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా వాల్యూ ఇన్వెస్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఈజీగా ఒక 3 సింపుల్ స్టెప్స్లో మన స్టాక్ అనేది వాల్యూ ఇన్వెస్ట్మెంటా కాదా అనేది తెలుసుకోగలిగారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.